మా ఆయన కూడా కట్టె పట్టుకొని వస్తుండే, కట్టె తీసేసి వచ్చి అక్కడ సార్ నమస్కారం, బాగున్నారా? చాలా దేడవద్దు. 4 ఏళ్ల నుంచి అసలు బెల్ట్ లేనిది నడవలేకపోతుంటే. లేచి నిలబడి పెద్దమ్మా. ఇప్పుడు మోకాలు నొప్పులు తగ్గినాయి, గంట అయినా నిలబడగలుగుతున్నా. అప్పుడు అసలు నిలబడతామంటే కూసోవాలి అనిపిస్తుండే. ఈ షుగర్ కూడా తగ్గింది, షుగర్ ఇవన్నీ వలుగుతుండే. 460 ఉండే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు. ఏంటి ఇట్లాంటి మంది ఇచ్చారా మీకు? ఇట్లాంటి ఇది అంటే మామూలుగా మసాజ్ మామూలుగా సార్ ఫస్ట్ చేశారు, తర్వాత మీరే మేమే మామూలుగా చేసుకుంటున్నా, తగ్గిపోయింది. అదే మనం ఏంటంటే వీడియో ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా మన ఇంటర్వ్యూలో చూపించాము. ఆ మర్మకల విద్య ద్వారా ఇక్కడ పట్టేసిన నరాలని మేము ప్రెస్ చేస్తాము, దాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంటికాడ వాళ్ళే చేసుకోవచ్చు అన్నారు. ఏం సార్ ఈ ఆయిల్ గొప్పతనం ఏంటి? ఏమి ఇంగ్రీడియంట్స్ కలుపుతా ఉన్నారు ఇందులో? సార్ ఈ ఆయిల్ లో 2 రకాల నూనెలు ఉంటాయి. ఒకటి ఇప్ప నూనె, తర్వాత నువ్వుల నూనె. ఓకే, ఈ 2 నూనెలు కలిపేసి దాంట్లో కొన్ని ఆకులు, ఇది వచ్చేసి ఉమ్మెత్త, ఇది తెల్ల ఉమ్మెత్త, ఇది వచ్చేసి నల్ల ఉమ్మెత్త. కాడం చూస్తే ఇది నల్లగా ఉంటది. తెల్ల ఉమ్మెత్తకు నల్ల ఉమ్మెత్తకు తేడా ఏంటంటే కాడలు మాత్రం ఇది నల్లగా ఉంటుంది, దీని కాడ తెల్లగా ఉంటది. తర్వాత వచ్చేసి జిల్లెడు, తెల్ల జిల్లెడు ఆకు. ఈ ఆకులు ప్లస్ 2 రకాల నూనెలు వేసేసి బాగా మరగబెడతాం. మరగబెట్టిన తర్వాత దాన్ని తీసి వీళ్ళకి అప్లై చేసుకొని వస్తాం. మర్మకాల చేసిన తర్వాత మర్మ విద్యతో వీళ్ళకి నరాలను సెట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేసి డైలీ మసాజ్ చేసుకొని చెప్తాము. ఎన్ని రోజుల్లో తగ్గిందమ్మా మీకు? నాకు 8 రోజులలో తగ్గిపోయింది, 15 రోజులకు పూర్తిగా తగ్గిపోయింది. పడ్డా కూడా దెబ్బ అసలు నాకు నొప్పే కాలేదు అసలు, నిజంగా. ఇలా ఎంతో మంది మా దగ్గర నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు, రూమనాయిడ్ ఆర్థరైటిక్ నుంచి బాధపడే వాళ్ళు, ఎలాంటి నొప్పులైనా కూడా ఈ ఔషధం ద్వారా దీని తోడుగా మేము అది పైన అప్లై చేసుకుంటూ తర్వాత మందులు కూడా ఇస్తాం. దాని తోడుగా ఆ మందులు కూడా వాడాలి. ఏమన్నా పథ్యం ఉండాలన్నా సార్ ఈ మందులు తీసుకుంటే? పథ్యం ఉంటుంది. మీరేమేమి పథ్యం మీరే చెప్పండి, మీ మాటలేనండి. అదే గడ్డలు, ఆలుగడ్డ, ఇది శామగడ్డ, ఇవి తినలేను. మళ్ళీ ఇంకేదో చింతపండు పులుసు. ఇప్పుడు మామూలుగా ఇంత ముందు మీరు కింద కూర్చొని లేసే వాళ్ళ? ఇప్పుడు కూర్చొని లేస్తారా? చూస్తారా? పూర్తి కూర్చోవాలా ఇట్లా? నేను అసలు భూమి పట్టుకొని లేచిన దాకా నాకు రాకపోయేది. ఈ ఏజ్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు. 64 ఏళ్ళు, కూర్చోండి కష్టం. 63 ఏళ్ళు నాకు. ఆయుర్వేద మందులో చాలా అద్భుతాలు ఉన్నాయండి. ఇలాంటి దీనికి ఎన్ని హాస్పిటల్, ఎంతో మంది ఎక్కడెక్కడ. అమ్మా ఏం లేదమ్మా, రఫీ గారి గురించి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. ఏంటంటే డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఎక్కువ అనేసి. మీకు ఎక్కువ ఖర్చు అయిందా? మాకేమి ఎక్కువ ఖర్చు కాలేదు, మా పానానికి ఏం కాదు, పెట్టుకున్న అదే ఈ మాట కాబట్టి. ఏమా ఇలా రండి, మీరు నా దగ్గరకు వచ్చారు, దేని గురించి వచ్చారు? క్యాన్సర్ వ్యాధి గురించి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఫీజు చెప్పాను మీకు. అవును సార్. మీరేమన్నారు? మా దగ్గర పేదవాళ్ళము స్తోమత లేదు అని అంటే ఫ్రీగా మెడిసిన్ ఇచ్చారు. ఎంత ఇస్తామని చెప్పారు మీరు? మేము 4,000 ఇస్తాము. దాని తర్వాత ఏమైనా మాట్లాడానా? ఏమనలేదు. రాసిన తర్వాత రిసిప్ట్ రాశారా? రాసిచ్చారు. రిసిప్ట్ రాసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు? మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళారా? తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా డబ్బులు తీసుకున్నారు? లేదండి, తీసుకోలేదు. ఫ్రీగానే వచ్చింగ్ చేశారు. మెడిసిన్ అయితే రాసిచ్చారు, వాడమన్నారు. క్యాన్సర్ అన్నారు. దాని గురించి మెడిసిన్ రాసిచ్చారు, 4 రోజులకు వాడమన్నారు. రిజల్ట్ ఎలా వచ్చింది అనేది వచ్చి కలవమని చెప్పమన్నారు. మొత్తానికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఎంత సార్ దీని మామూలు కాస్ట్ ఎంత? నాకు యాక్చువల్ గా ఇది ఈ ఔషధాలు తయారు చేయడానికి మేము వెళ్ళాలి, అడవులకు తీసుకురావాలి, మాకు ఖర్చు అవుతుంది. సో కానీ ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, సార్ నా పని చేసుకుంటూనే బతకాలి, తినడానికి కూడా ఇబ్బంది ఉంది సార్ అని అన్నారు. మాకు అర్థమవుతుంది, అందరికి మేము అలా చేయలేము, కానీ కొంచెం ఇలాంటి బీద స్థితిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేస్తున్నాం. ఈయనకనే కదా, ఎంతో మంది కూడా క్యాన్సర్ కావచ్చు, ఆర్థరైటిక్ కావచ్చు, ఏ సమస్యతో వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు లేకుండా కూడా చాలా మంది చేస్తున్నాం. ఓకే అండి. పెద్దమ్మ మామూలుగా మీరు ఇంగ్లీష్ మందులు వాడినారా ఇంతకుముందు? వాడినా, ఎన్ని వేసుకున్నా అప్పటి మటుకు తగ్గుతుండే మళ్ళీ వచ్చేసి. ఎన్ని సంవత్సరాలు వాడినారు? 3 సంవత్సరాలు. 3 ఏళ్ళు. మామూలుగా ఇంతకుముందు ఏమన్నా మీరు నీ క్యాప్లు కానీ అట్లా వేసుకుంటా ఉన్నారా?
క్యాప్ అంటే అంటే మామూలు ఇట్లా పట్టీలు. పట్టీలు వేసుకొని వచ్చిన ఈడి కూడా అప్పుడు ఇప్పుడు లేవు పట్టీలు ఏమి నేను అప్పుడే చెప్పా ఈ రోజు నుంచి పట్టి ఉండదని. పట్టీలు వేసుకోలే. మా ఆయన కూడా కట్టె పట్టుకొని వస్తుండే, కట్టె తీసేసి వచ్చి అక్కడ పిలవండి. ఇప్పుడు సార్కి వచ్చి సుమారు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. సార్ నమస్కారం, బాగున్నారా? చాలా ఏడవద్దు. ఈయన ముందు పెద్దయ్య నమస్తే, బాగుందా ఇప్పుడు? ఎట్లుంది ఇంత ముందుకి ఇప్పటికి? నడుస్తుండే ఇంటి ముందర కూడా. ఓకే, ఇంతకుముందు కట్ట పట్టుకొని నడుస్తాడు.